అర్బన్ కంపెనీ వాళ్ళు వాటర్ సర్వీసింగ్ చేశారండి. చాలా చేశారు. మాది ఏసీ స్విచ్ చేసుకోగానే ఎందుకో పని చేస్తున్నట్టు అనిపించట్లే, కూలింగ్ వస్తున్నట్టు అనిపించడం లేదు. ఏంటా అని చూస్తే వెనకాల ఇంటి వాళ్ళు బోర్ అదేసుకున్నారండి. ఆ డస్ట్ అంతాను ఈ ఏసీలు బ్యాక్ సైడ్ దానికి పట్టేసింది బాగాను. చాలా డస్ట్ పట్టేసి అసలు కూల్ అవ్వట్లేదండి. తెలుసుకొని అర్బన్ కంపెనీ వాళ్ళు బాగా చేస్తారని తెలుసుకొని పిలిపించాము. వాళ్ళు ఎంత నీట్‌గా చేశారంటే అసలు ఇరుకు సందండి మాది వెనకాల వైపు, చాలా ఇరుకు సందు. దాంట్లోంచి కుర్రోడు విసుక్కోకుండా చక్కగా వెళ్ళి నీట్‌గా దాన్నంతా కవర్ చేస్తూను చక్కగా క్లీన్ చేశాడండి వాటర్ తోటి. మా బాత్రూమ్ నుంచి వాష్‌రూమ్‌లోంచి వాటర్ తీసుకున్నారు. మోటార్ అది కూడా పెట్టారు, చిన్న మోటరు. చక్కగా చాలా నీట్‌గా క్లీన్ చేశారండి వాళ్ళు, అర్బన్ కంపెనీ వాళ్ళు. 800 తీసుకున్నారు క్లీన్ చేసినందుకు అదిని. ఈ బయట వైపు ఇదంతా క్లీన్ చేసి మళ్ళా లోపల వైపు కూడా ఫోమ్ పెట్టారండి. ఫోమ్ పెట్టి చక్కగా నీట్‌గా చేశారు. వాళ్ళు ఇవి చూసారు ఎంత డర్టీగా వస్తుందో మురికి నీళ్ళదిని. చాలా మురికిగా వస్తున్నాయి కదండీ నీళ్ళదిని. చూస్తున్నారు కదా ఎంత వైట్‌గా వచ్చేస్తుందో క్లీన్ చేసేటప్పటికి ఇదంతా కూడాని ఏసీ బ్యాక్ సైడ్ ఇదంతాను. చాలా బాగా క్లీన్ చేశారండి వాళ్ళు అదిని. అదే మీకు చూపిద్దామని చెప్పేసానని ఇవన్నీ వీడియో తీసామండి చక్కగాను. ఇగో లోపల వైపు అదిని ఫోమ్ పెట్టారు ముందు. ఇంట్లో ఒక చుక్క నీళ్ళు కూడా పడకుండా చక్కగా నీట్‌గా కవర్ అది చేసుకొని ఈ వేస్ట్ వాటర్ అంతా బయట సందులోకి వెళ్ళిపోయేటట్టుగా చేశారు. వాష్‌రూమ్ ఉంటే వాష్‌రూమ్‌లోకి పోయేటట్టు చేస్తారంట. మనకి వాష్‌రూమ్ కొంచెం దూరంగా ఉందని వెనకాల వైపుకే పోయేటట్టు చేశారు. చాలా నీట్‌గా చేశారండి మొత్తానికి. చూస్తున్నారు కదా, డస్ట్ అంతా పోయి అసలు ఏసీ అదిని మనం ఆన్ చేస్తే చాలా కూల్గా ఉందండి. కరెంట్ కూడా సేవ్ అవుతుంది, బాగా సేవ్ అవుతుంది. కూల్నెస్ అది ఎక్కువయ్యేటప్పటికి తక్కువ సేపు ఎక్కువ దాంట్లో పెట్టుకుంటే, టెంపరేచర్లో పెట్టుకుంటే మనకి బాగా సేవ్ అవుతుంది కరెంట్ కూడాను. అందుకని క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేయించుకున్నామండి. ఇది చేసిన తర్వాత ఒక 4 అవర్స్ వాడకూడదండి, తర్వాత వాడుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.